ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్ష నాయకులు పెట్టే మీడియా సమావేశాలు గమనించండి. ఖచ్చితంగా 2, 3 పడికట్టు పదాలైతే ఉంటాయి. అసలు అవే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. ఏంటివవి? భూములిచ్చిన అమరావతి రైతులను అవమానిస్తారా? రాష్ట్రానికి ద్రోహం చేస్తారా? అమరావతిని వ్యతిరేకించి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారా? మీరు ఎవరు మీడియా సమావేశం పెట్టినా ఈ 3 అంశాల మీదనే ప్రధానంగా వాళ్ళ మీడియా సమావేశాలుంటాయి. అరే! అమరావతి భూసేకరణ చేసిన దగ్గర నుంచి, ల్యాండ్ పూలింగ్ జరిగిన దగ్గర నుంచి, ఈ సెకండు వరకు దాని మీద ఎక్కువగా వస్తున్నటువంటి ఆరోపణలేంటి? నిర్మాణ ఖర్చుల మీద, అమరావతి ముసుగులో జరుగుతున్న అవినీతి మీద. అసలు వీటి మీద ఎక్కడైనా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అయిందా? వీటి మీద ఎక్కడైనా వివరణ ఇచ్చిందా ప్రభుత్వం? ఎక్కడా ఇవ్వలేదు. ఎక్కడ అకౌంటబిలిటీ ఫీల్ అవ్వదు. అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎస్ఎఫ్టీ ఖర్చు 11,000 నుంచి 14,000 రూపాయల వరకు ఎందుకు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు అంటే సమాధానం ఉండదు. అరే, ఇప్పుడు ఫస్ట్ సేకరించిన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు పైగా ఖర్చు. వీళ్ళు రెండో విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తే దానికోసం మళ్ళీ ఒక 1,00,000 కోట్లు. అని ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయల వరకు మొదలెట్టారట అక్కడ. అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు చేసి. ఇంత అప్పులు అంటే ఏం రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇస్తున్నారా? ఏం రాష్ట్రం డబ్బులా? వాళ్ళ భూముల మీద అప్పు తీసుకొని వచ్చి అక్కడ డెవలప్ చేసేది రాష్ట్రానికి ఇస్తున్నారు. త్యాగం. అదేదో రాష్ట్రానికి ఇంకా వీళ్ళు లేకపోతే రాష్ట్రమే లేదనేమో, ఇంకా రాష్ట్రాన్ని వీళ్ళు ఏదో మేమేదో ఎలగబెట్టి ఉంటే మీరు అడ్డుకుంటున్నారు ఏంది అన్నట్లు ఉంది వీళ్ళ వ్యవహార శైలి. అంటే ఈ మాటలు చెప్పేవాళ్ళది. వీళ్ళు నిజంగానే అమరావతి మీద అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాలి కానీ, అరే దాన్ని ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేసేద్దాం, అక్కడ జరిగే అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదు, అక్కడ జరిగే అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదు, విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు చేసే చెల్లింపులను ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే రాష్ట్రద్రోహి, అమరావతి ద్రోహి. అదేంటో రాష్ట్రం అంటే అమరావతి ఒకటేనా? ఒక్క ప్రాంతం మీద వేలు లక్షల కోట్ల ఖర్చు పెట్టడం కరెక్టా? అంత రిస్క్ తీసుకోవడం కరెక్టా? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాని చుట్టే కేంద్రీకరింపబడడం కరెక్టా? సమాధానాలు ఉండవు. ఇంత దారుణంగా నిర్మాణ ఖర్చులు ఎందుకు చెల్లిస్తున్నారు అంటే సమాధానం ఉండదు. ఇన్ని వేలు లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే సమాధానం ఉండదు. అసలు ఫస్ట్ నుంచి దీన్ని ఇంత పెద్ద అవసరం లేదు అని ఫస్ట్ నుంచి నా దగ్గర నుంచి మొదలు పెడితే, మీ దగ్గర నుంచి మొదలు పెడితే, దీన్ని ఈ పెద్ద ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ చెప్పేది ఒకటే, అయ్యా వద్దు, అంతా ఒక దగ్గర కేంద్రీకృతమై హైదరాబాద్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కానీ అదే అన్యాయం రిపీట్ కాకూడదు. ఇంత ఖర్చు పెట్టి అమరావతి ఎప్పటికైతే ఒక నగరంగా రూపుదిద్దుకుంటుందో చెప్పలేం. అందుకని చెప్పి ఏదో కొంచెం ఉన్న దగ్గరే ఆల్రెడీ ఏదైనా పెద్ద నగరం టౌన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఆడ ప్రభుత్వ భవనాలు కట్టి లాగించేయండి అని చెబితే అదేదో పెద్ద బూతులాగా అయిపోతుంది. అమరావతి చుట్టూ అవినీతి చేస్తూ ఉన్నారు. మేమిచ్చిన భూములను అడ్డు పెట్టుకొని దీని చుట్టూ అవినీతి అక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుంది అని చెప్పి అమరావతి రైతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఫస్ట్ అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి, సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత ఖర్చులు, ఎందుకు ఇదంతా ఏం జరుగుతుంది, ఇంత ఒక ఎస్ఎఫ్టీకి 14,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నారు? మీరు ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి. అందరినీ కానీ దీని మీద పాజిటివ్గా ఫీల్ అయ్యే విధంగా మీ ప్రవర్తన ఉండాలి అని చెప్పి అధికార పార్టీ మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, ప్రజాస్వామ్యంలో వాయిస్ వినిపించడం అనేది ఎవరిదైనా హక్కు అండి. అది ఒక హక్కు. మనం ఏం చెబితే అదే ఊకొట్టేయాలంటే దాన్ని నియంతృత్వం అంటారు. ప్రజాస్వామ్యం అని ఎందుకంటారు? మీరు కనుక అక్కడ అవినీతి చేయలేదు అని అంటే, లేదు అక్రమాలకు పాల్పడలేదు అని అంటే అకౌంటబిలిటీ ఫీల్ ఒక ఎస్ఎఫ్టీకి 14,000 రూపాయలు ఖర్చు ఎందుకు అవుతుంది? 4,000 రూపాయలు ఖర్చు పెడితే 5 స్టార్ హోటల్ సదుపాయాలు కల్పించవచ్చు అని చెప్పి లెక్కలు కనిపిస్తూ ఉంటే, ఇక్కడ భూమిలే ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఇంక ప్రభుత్వం నుంచి రాయితీలు అదనం,
మరి ఎందుకు అంత ఖర్చు అవుతుందో మీరు సమాధానం చెప్పండి. ప్రతి దగ్గర ఎదురుదాడే సమాధానం అవుతుందా? ఎదురుదాడి చేసుకుంటూ పోతే ఏకాభిప్రాయం వస్తుందా? వీళ్ళే అమరావతిని 2 భాగాలుగా పూర్తిగా సమర్థించే వాళ్ళు, పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళుగా పాలకపక్షమే రెడీ చేస్తుంది కదా. అది అమరావతికి ఏ విధంగా మంచి జరుగుతుంది? ఏ విధంగా మంచి జరుగుతుంది? ఒకే దగ్గర కేంద్రీకరింపబడి చేయడం తప్పు అని చెబుతున్న వాళ్ళను కన్విన్స్ చేయాలి వీళ్ళు. ఇక్కడ విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అన్న వాళ్ళకు వీళ్ళు సమాధానం చెప్పాలి. అవేమీ చెప్పకుండా అమరావతి గురించి మాట్లాడితే ద్రోహులు, అమరావతి గురించి మాట్లాడితే ఇంక వాళ్ళు రైతులను అవమానించారంటారు, రైతుల త్యాగాన్ని అవమానించారంటారు. ఈ పటికట్టు పదాలు చూడండి, ఈ పదాలు పడేసుకుంటూ పోతారు. ఏంటో ఎవరి త్యాగాల మీదో లేకుంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీదో రాష్ట్రం ఆధారపడి ఉన్నట్లు ఇక్కడ. ఈ లాజిక్ లేదో అర్థం కాదు. భలే తయారైంది ఆ గుంపు మాత్రం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అసలు జవాబుదారీతనం అనే పదమే కనిపించదే. ముఖ్యమంత్రి నుంచి, ఆ రాజధాని వ్యవహారాలు చూసే మినిస్టర్ నుంచి, లేకుంటే ఇంకెవరైనా పోనీ ఈ మీడియా దీన్ని అని గుడ్డలు దించుకొని మీడియా ఏదైతే ఉందో ఆన్లైన్ ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని ఎక్కడన్నా రాశారా? ఏమనంటే అక్కడ మట్టి, ఆడ భూములు, ఆడ గట్టి కట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, అందుకే కదా అక్కడ ఎందుకు కట్టడం అంటున్నది. ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళము నేను నెత్తినోరు మొత్తుకున్నా. నేనంటే మన పరిధిలో, ఎవరి పరిధిలో వాళ్ళు నెత్తినోరు మొత్తుకొనే చెబుతూ ఉన్నారు. విపరీతమైన ఖర్చులు, 3 పంటలు పండే దగ్గర దాన్ని ధ్వంసం చేసేసి కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎస్ఎఫ్టీకి 14,000 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇంత అప్పులు తెచ్చి దీన్ని కదా ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రానికి మంచి జరుగుతుందో కన్విన్స్ చేయాల్సింది. ఎక్కడే కానీ అసలు దాని గురించి వివరించడమే, అసలు మనమేంది చెప్పేది అన్న ఫీల్లో ఉన్నారు పాలకపక్షం. చెప్పే బదులు ఎదురుదాడి, రాష్ట్ర ద్రోహులు, వాళ్ళు రైతుల త్యాగాన్ని వాళ్ళు అవమానిస్తూ ఉన్నారు. అవినీతి ఎందుకు జరుగుతుంది అంటే రాష్ట్ర ద్రోహులు. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారంటే రాష్ట్ర ద్రోహులు. ఫస్ట్ 50,000 ఎకరాలతో మహానగరం కడతానని చెప్పి మళ్ళీ 2వ విడతగానే భూములు తీసుకుంటామంటారు ఏంది? ఎందుకు ఇదంతా అని అంటే మళ్ళీ మీరు ద్రోహులు. ఏమైనా అర్థం ఉందా? ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి. ఒక రాజధాని అంశంలో ఇంత ఏకాభిప్రాయం లేకుండా పోవడం ఏంటి? ఒక రాజధాని అంశంలో ఇంత చర్చకు ఆస్కారమే ఇవ్వకూడదు అంటే ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి. అదిసి పెట్టేసి ఎదురుదాడి చేసి మేము మాత్రం తిడుతూ పోతుంటాం, మీరు మాత్రం మా లైన్లోనే ఉండాలి, మేము ఏం చేసినా అది మీరు ఊకొట్టాలి, లేకపోతే ఇంకా మీకు నెత్తిలో బ్రెయిన్ లేదంటాము, మీ భార్యలు కాదు మీకు అక్క చెల్లెలు పెళ్లి సంబంధాలు చూడండి అని మేము చెబుతాం, అన్నిటికీ మీరు ఊకొట్టాలి. పిచ్చి కూతలు కూసుకుంటూ పోతారు. ఏమన్నా సంబంధం ఉంటుందా? వీళ్ళు మాట్లాడే మాటలకు, వీళ్ళ పలుకులకు, వీళ్ళ రాతలకు ఫస్ట్ అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి. తర్వాత సంగతి.